శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషుభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే సమస్త దృశ్యాలను కూడా వదిలివేసి, అంటే వివేకము చేత బుద్ధి అహంకార చిత్తాదుల యొక్క పంచభూత రూపాన్ని గనక వదిలివేసి, అంటే మిథ్య అని నిశ్చయించి స్వప్రకాశ చిదాత్మ రూపము చేత ఎవడైతే స్థితిని పొంది ఉన్నాడో అప్పుడు మాత్రమే జీవునికి ముక్తి ఉదయించినట్లే అవుతూ ఉన్నది కదా. ఆ విధంగా సమస్త దృశ్యాన్ని కూడా వదిలివేసి ఆకాశములాగానే నిర్మలంగా విషయాలను రహితము చేసుకొని ఆ యొక్క ఆత్మయందే స్థితిని పొంది ఉండాలి. మరలా ఎప్పుడూ కూడా ఆ దృశ్యాన్ని గురించి స్మరించకుండా ఉండాలి. అలా దృశ్యాన్ని గురించి స్మరించకుండా ఉండడమే కదా శ్రేయస్సును కలగజేస్తూ ఉంటుంది. కాబట్టి దాని యొక్క పరమ విస్మరణ, అంటే దానిని గురించి పూర్తిగా మరిచిపోవడము బాగుగా కూడా సాధింపవచ్చు అని చెబుతూ, ఎలాగంటే నీరు ఎండిపోయిందనుకో, అందులో సూర్యుని యొక్క ప్రతిబింబాదులు అనేటువంటివి నీటితో సహా నశించిపోతాయి. సూర్యుడు ఆకాశంలో ఉంటాడు, ఆ సూర్యుని యొక్క ప్రతిబింబం నీటిలో ప్రతిబింబిస్తుంది. నీరు ఎండిపోయింది, అప్పుడు సూర్యుని యొక్క ప్రతిబింబం నీటిలో కనబడుతుందా? కనబడదు. అట్లాగే కనబడపోయినంత మాత్రాన సూర్యుడు లేడా? సూర్యుడు మాత్రం మిగిలే ఉన్నాడు. అలాగే ఈ దృశ్య జగత్తంతా కూడా ఏ విధంగా ఆరోప దృష్టి చేత ఏదైతే మనం ఆరోపించుకొని అజ్ఞాన స్థితితో ఉన్నామో అదంతా కూడా అప్పుడు మాత్రమే అది మిథ్య అని, లేదు అధిష్టాన దృష్టి చేత సర్వేక సమస్తము పరమాత్మ వస్తువు కంటే భిన్నమైనది లేదు అనేటువంటి దృష్టి చేత సద్రూప బ్రహ్మమే అని స్పష్టంగా ఎరుగబడతాడు. అలా ఎరుగబడగా ఆ చిదాభాసుడు ఉపాధి రెండు కూడా నశించిపోతాయి. అలా నశించిపోయినప్పుడు ఇక మిగిలి ఉండేటువంటి శివరూప బ్రహ్మమే కదా శేషిస్తుంది. నీరెండిపోతే ప్రతిబింబం నశించినట్లుగానే ఇలాగే ఎప్పుడైతే ఈ యొక్క ఎరుగబడినటువంటి చిదాభాసుడు కానీ ఆ ఉపాధి కానీ రెండూ నశించిపోతే ఏం మిగిలి ఉన్నది అంటే ప్రతిబింబానికి మూలమైనటువంటి నిజబింబ రూపమైన సూర్యుడు మిగిలి ఉన్నట్లుగానే ఈ యొక్క చిదాభాసుడు ఉపాధి రెండూ నశించిపోతే శివరూప బ్రహ్మమే కదా శేషిస్తూ మిగిలి ఉన్నది అని చెబుతూ, అంతేకాదు జలము గనక ఎండిపోయిందో అందులో ప్రతిబింబాలు నశించిపోతాయి. అయితే బింబరూపము అనేటువంటిది అది ఉంటుంది. సమస్త దృశ్య జగత్తు కూడా సద్రూపమైనటువంటి బ్రహ్మమే అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియడం చేత జీవునకు చేదాభాస ఉపాధులు నశించిపోతాయి. అప్పుడు కేవలము ఏ సాక్షిత్వ స్వరూపమైనటువంటి బ్రహ్మము ఉంటుందో అదే కదా ఉదయిస్తుంది. అంటే పరతత్వమైనటువంటి ఆత్మయందు విశ్రాంతిని పొందినటువంటి వాడు సమంగా దర్శించగలిగినటువంటి జ్ఞానికి సమాధి కానీ లేదా వ్యవహారాలు సలపడం కానీ రెండూ కూడా ఎటువంటి కోరికలు వాసనలు లేకుండా రాగద్వేషాలను వదిలేసి ఉన్నట్లుగానే అవి భాసిల్లుతూ ఉంటాడు. ఎలాగంటే పరతత్వమగు, అంటే సర్వవ్యాపకమైనటువంటి ఏ తత్వం అయితే ఉన్నదో ఆ తత్వమునందు విశ్రాంతిని పొందినటువంటి జ్ఞాని వాడు ఎల్లప్పుడూ కూడా సర్వేక సమస్తమునందు కూడా ఆ పరమాత్మనే సమంగా దర్శిస్తాడు. వానికి మరొక రూపం అనేది కనబడదు, మరొక ఆలోచన అనేది కలగదు. అటువంటి జ్ఞాని వాడు కాళ్ళు చేతులు కదలకుండా ఉన్నటువంటి సమాధి స్థితిని కాష్టమౌనాన్ని అనుసరించిన, లేకపోతే వాడు తిరుగుతూ వాడి ముందుకు వచ్చినటువంటి వ్యవహారాలను సలుపుతూ ఉన్నా ఈ రెండూ కూడా వానికి ఇష్టాన్ని అయిష్టాన్ని ఏమాత్రం కలిగించకుండా వాడు ప్రకాశవంతుడయ్యే ఉంటాడు. లేకపోతే ఇక సప్తతమ
భూమికను పొందినటువంటి జ్ఞానికి. అంటే ఈ 7 రకాలైనటువంటి జ్ఞాన భూమికలను పొందినటువంటి వాడికి. అంటే ఇప్పుడు శుభేచ్ఛ అంటే ఈ అబద్ధమైనటువంటి వచ్చిపోయే స్థితి కలిగిన అస్థిరమైన ఈ యొక్క దేహతతులే సత్యమని భావించేటువంటి వానికి సత్యం ఏదో ఒకటి ఉందిట అని వానికి తెలుస్తుంది. అప్పుడు నేను సత్యాస్త్రాలను చదవాలి, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, సత్తును గురించి తెలియాలి, ఇదంతా అబద్ధమంట, వాళ్ళంతా చెప్పుకుంటున్నారు అనేటువంటి శుభేచ్ఛ, శుభకరమైనటువంటి కోరిక కలుగుతుంది. అప్పుడేం చేస్తాడు? విచారణ, అది ఏ విధంగా సత్యం, ఇది ఏ విధంగా అసత్యం. అప్పుడు విచారణలో వాడితోటి శరీరాలు కొన్ని ముందో కొన్ని వెనుకో పోతూ ఉండడం అనేటువంటిది. అంటే తన శరీరం కూడా ఎప్పుడో ఒకప్పుడు పోవచ్చు, ఏదో ఒక కారణాంతరంలో పోవచ్చు, కాబట్టి ఇది సత్యమైనది కాదు అనేటువంటి విచారణ చేస్తాడు. విచారణ ద్వారా వాడేం చేస్తాడు? ఇక తను మానసి అంటే ఈ తనువు అనేటువంటిది ఎప్పుడైనా పోవచ్చు అనేటువంటి భావనతోటి వాడేం చేస్తాడు అంటే ఈ శరీరం ఎప్పుడైనా పొయ్యేలోగా సత్యాన్ని గ్రహించాలి. అప్పుడు ఈ తనువును గురించినటువంటి ఆలోచనలో ఆ సత్యాన్ని గురించి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు వానికి వేగిరపాటు తయారవుతుంది. ఆ వేగిరపాటు ఎవరి ద్వారా తెలుస్తుంది? సత్య వస్తువు, సత్యం అనేదేదో ఒకటి ఉన్నది, అది ఎలా తెలియాలి, అసత్యమైనది ఇది అని తెలుస్తుంది. దీన్ని ఎలా వదిలించుకోవాలి? వదిలించుకునేటువంటి స్థితి తెలియదు. ఏదో సత్యమైన వస్తువు, శాశ్వతమైన వస్తువు ఉన్నది, దానిని గురించి తెలియాలి అంటే అది తెలియదు. దాన్ని తెలుసుకోవాలన్నా దీన్ని వదిలించుకోవాలన్నా వాడు ఏం చేస్తాడు అంటే ఇక శాస్త్రాలను చదవడం ప్రారంభిస్తాడు. అందులో సత్యాన్ని గురించి తెలియజేస్తారేమో అని వేగిరపాటుతోటి చదువుతూ ఉంటాడు. అంతేకాదు సత్వాపత్తి, ఇక ఏ సత్వము అయితే ఉన్నదో అప్పటిదాకా వాడు ఇదంతా కనబడేది, తినబడేది, వినబడేది, చూడబడేది సర్వేక సమస్తము సత్యము అని భావించినటువంటి ఈ దేహ సంబంధమైన లోక సంబంధమైన వస్తుతని మొత్తాన్ని కూడా తమస్సు రజస్సు అనేటువంటి వాటిని వదిలించుకొని శుభకరమైన మంగళకరమైనటువంటి కోరికను కలిగి ఆ కోరిక ప్రకారం వాడు సత్వాపత్తి, ఆ సత్వమునందు వాడు ఊనుకుని ఉంటాడు. దానివల్ల ఇక మహనీయుల సేవ చేస్తాడు, సత్శాస్త్రాలను అధ్యయనం చేస్తాడు, శాస్త్రములో చెప్పినట్లు మహనీయులు బోధించినట్లు వాడు ఆచరణ అనేటువంటిది ప్రారంభిస్తాడు. అలా ప్రారంభించగా వాడి యొక్క సాధనా క్రమంలో వానికి ఏం తెలుస్తుంది అంటే అసంశక్తి. ఇక తన యొక్క దేహము పట్ల ఈ పరిసర దృశ్యమాన వస్తువుల పట్ల కూడా వానికి ఎటువంటి ఆసక్తి ఉండదు. ఉపయోగించుకున్నా కూడా శరీర పోషణార్థం ఉపయోగించుకున్నా సర్వేక సమస్తము వాడు పదార్థాన్ని సైతము కూడా పరమాత్మగానే చూస్తూ ఉంటాడు, పరమాత్మగానే లక్షిస్తూ ఉంటాడు. పరమాత్మగానే అంటే తదేవ భాషయతి, తదేవ అవలోకయతి, తదేవ శృణోతి. ఏది విన్నా పరమాత్మతత్వమే, ఏది తిన్నా అదే, ఏది మాట్లాడినా అదే, ఏది చూసినా పరమాత్మతత్వంగానే చూసినప్పుడు ఇహ సంబంధమైన దేహ సంబంధమైన లోక సంబంధమైనటువంటి వాటి పట్ల వానికి ఆసక్తి లేకుండా పోతుంది. అలా ఎప్పుడైతే అసంశక్తి అనేటువంటిది వానికి తీవ్రతరమైందో పదార్థాభావనే, ఇక పదార్థాలను గురించినటువంటి భావన కూడా లేదు వానికి. ఈ పదార్థం రుచిగా ఉంటుంది, ఇది నాకు సౌకర్యంగా ఉంటుంది, ఇదైతే నాకు ఇబ్బంది కలగజేస్తుంది, దీని ద్వారా నేను రక్షణను పొందుతాను అనేటువంటి పరిసరాలను గురించి పదార్థాలను గురించి చిట్ట చివరకు తన యొక్క దేహస్థితిని కూడా వాడు మరిచిపోతాడు. ఎవరైనా సరే పెడితే తినడం, లేకపోతే లేదు, వాని ఆకలి దప్పులు శారీరక స్పృహ కూడా మరిచి తిరుగుతూ ఉండేటువంటి వాడే పదార్థాల పట్ల ప్రాపంచిక సంబంధమైనటువంటి పంచభూత సమ్మిళితమైనటువంటి వస్తువుల పట్ల కూడా వానికి ఏమాత్రము కూడా సంకల్ప మాత్రం కూడా ఆదరణ ఉండదు. అసలు అంటే నిరాదరణ కాదు, ఆదరణ అది లేదు. వాడు ఎల్లప్పుడూ కూడా బ్రహ్మమనందు సమస్థితిలో ఊనుకొని ఉంటాడు. ఆ సమయంలో ఇక వానికి
తుర్యగా, ఇక ఎల్లప్పుడూ కూడా తురీయానికి అతీతమైనటువంటి స్థితి, తనను తాను తెలుసుకోలేనటువంటి స్థితి, సర్వేక సమస్తమునందు అంతర్భూతమై సర్వవ్యాపకంగా ఏకరసమాత్రమైనటువంటి ఏ పరవస్తు స్వరూపమైనటువంటి పరబ్రహ్మ స్వరూపము ఉన్నదో దాని యందు మమేకమై ఉంటాడు. వాడు వ్యవహారాలు చేస్తూ ఉన్నా లేదు, వాడు కాళ్ళు చేతులు కరచరణాది అవయవాలు కదలకుండా కలేబరాన్ని అక్కడ పడవేసి ఉన్న సమాధిష్ఠుడై ఉన్నప్పటికీ కూడా వాడు ఏమాత్రము దేహస్పర్శ అనేటువంటిది ఉండదు. వాడే తింటాడో లేదా ఇతరులే పెడతారో ఆ దేహానికి ఆయు పరిమితి ఉన్నంతకాలం కూడా ఆ శరీరం అలా నిలబడుతూ ఉంటుంది. కానీ వాని యొక్క తత్వం అయితే దేనికి శరీరానికి కూడా అంటక పరమాత్మ తత్వమునందు లీనమై ఉంటుంది. అటువంటి సప్త భూమికా పర్యంతం కూడా అంటే విశ్రాంతి యొక్క దృఢత్వము అనేటువంటిది ఎంతవరకైతే సంప్రాప్తించలేదో అలా సంప్రాప్తింప చేసుకోవాలి. అలా సంప్రాప్తించలేదనుకో, దృఢపడలేదనుకో, అంతవరకు కూడా జ్ఞాని ఎలా ఉంటాడు? వాడికి జ్ఞానం ఉంటుంది పరమాత్మ వస్తువే సత్యమని, ఈ యొక్క దృశ్యమాన జగత్తంతా అసత్యమని తెలిసేటువంటి జ్ఞానం ఉంటుంది. వాడు రాగద్వేషరహితుడయ్యే ఉంటాడు. అంటే ఇష్టమైన దానిని గ్రహించడం కానీ, అనిష్టమైనటువంటి దానిని, ఇష్టం లేని దానిని వదిలివేయడం కానీ అనేటువంటి విషయాలను తెలుస్తూనే ఉంటాడు, వాటిని వదిలివేస్తూనే ఉంటాడు. అట్లా ఏది సంప్రాప్తమైతే దానిని అనుసరిస్తూనే ఉంటాడు. అంతేకాదు సంసారము అనేటువంటిది ఉదయించిందా వానికి శరీరాల యొక్క ఉపాధుల యొక్క భ్రమ అనేటువంటిది వదిలివేసిన వాడే అయి ఉంటాడు. వదిలివేసిన వాడే అయ్యుండి వాని యొక్క వ్యవహారము అనేటువంటిది సలుపుచూ ఉంటాడు అనే చెబుతూ వీతరాగ భయక్రోధో నిర్వాణ శాంతమా మానసః శిలేవాప్యశిలీభూతో మునిస్తిష్టతి నిత్యసః. అంటే సప్తభూమికను పొందినటువంటి మునీశ్వరుడు ఏ జ్ఞాన భూమికలో 7వది అయినటువంటి తుర్యగా అనేటువంటి ఏ స్థితిని పొందినటువంటి మననశీలుడు ముని. ఆయన ఎలా ఉంటాడు అంటే దేని పట్ల ఆసక్తి ఉండదు, దేని పట్ల వ్యతిరేకము ఉండదు, దేనికి భయపడడు, దేని పట్ల కూడా కోపము రాదు, అన్నింటినీ వదిలివేసిన వాడై ఉంటాడు. అంటే మోక్షమే స్వరూపముగా కలిగినటువంటి వాడే శాంత మనస్కుడే నిత్యము కూడా రాయిలాగానే నిశ్చలంగా ఉన్నప్పటికీ కూడా కేవలము చిద్రూపుడే అయి వెలయుచూ ఉంటాడు అనే చెబుతూ, ఎలాగంటే రాగము కానీ, భయము కానీ, క్రోధము కానీ సర్వాన్ని వదిలేసినటువంటి వాడు నిర్వాణ రూపుడే అయి ఉంటాడు. అంటే మనస్సు శమించిన వాడే అయి ఉండి ముని చేతన రూపుడే అయి ఉన్నప్పటికీ కూడా ఎల్లకాలము కూడా శిలలాగానే నిశ్చలంగా ఏ మార్పుకి లోబడకుండా స్థితిని పొంది ఉంటాడు అని చెబుతూ, కోశేస్తి పద్మబీజస్య యదా సర్వాబ్జిని తథా అనన్య స్వప్న విభ్రాంతిరాత్మన్యస్తి నబాహ్యత. అంటే కమల బీజం యొక్క కోశమునందు ఎలాగా ఉంటుంది అంటే తామర తూడు యొక్క బీజమునందు దాని యొక్క అంతరమున అంటే తామర గింజ యొక్క తామర కమలము యొక్క గింజ యొక్క అంతర్భాగములో కమలమంతా ఎలా ఉంటుంది అంటే అది మొలకెత్తనప్పుడు దానిని భూమిలో నీళ్ళల్లో వేయనప్పుడు ఎలా ఉంటుంది? అభిన్న రూపంగానే ఉంటుంది కదా. అది విత్తనం మొలకెత్తిన తర్వాత కదా తామరాకులని, తామర పూరేకులని, ఈ విధంగా తూడులని, ఇంకా తామర తంపరలని ఈ విధంగా చెప్పడానికి. కానీ అవన్నీ విత్తన రూపంలో ఉన్నప్పుడు అవన్నీ అభిన్నంగా ఒకటే అయి ఉంటాయి. అలాగే ఈ స్వప్న భ్రాంతి లాంటిదే ఈ జగత్తు యొక్క బాహ్యత్వము కూడా ఆత్మయందు వేరుగా ఉన్నదా? లేదు. ఎలాగంటే ఇప్పుడు స్వప్నం అనుభవించాం, స్వప్నంలో అనుభవించినటువంటిదంతా కూడా మెలకువలోకి వచ్చాం, మెలకువలోకి వచ్చినాకేమైంది? అది లేకుండా పోయింది. అలాగే ఈ జగత్తు యొక్క బాహ్యమంతా కూడా ఈ జగత్ సంబంధమైన సృష్టి స్థితి లయ కార్యక్రమాలు అవన్నీ కూడా ఇవన్నీ ఆత్మ కంటే వేరుగా ఉన్నవా? ఆత్మయందే ఉన్నవి.
ఆత్మ కంటే వేరుగా లేనే లేదు అని చెబుతూ, ఎలాగంటే కమల బీజమునందు అంటే తామర తూడు యొక్క విత్తనమునందు కమలమంతా కూడా ఉండేలాగానే ఈ యొక్క స్వప్న భ్రాంతి రూపమైనటువంటి ఈ జగత్తంతా కూడా ఎక్కడున్నది? ఆత్మయందే ఉన్నది. వాస్తవానికి ఆత్మయందు బాహ్యత్వము, బయట లోపల అనేటువంటిది ఉన్నదా? లేదు. ఒకవేళ ఉన్నది అని భావిస్తే ఇదంతా అజ్ఞానముతో పుట్టినటువంటి భావన మాత్రమే అయి ఉన్నది. ఈ ఆత్మయే బాహ్యత్వ భావన చేత ఏమవుతుంది? ఏ భావన చేస్తే ఆ రూపం అవుతున్నది కదా. అలాగే బాహ్యత్వం యొక్క భావన చేత బాహ్య రూపమే అవుతున్నది. ఇంకా కూడా అది ఆత్మత్మ భావన చేత, అంతర్గత భావన చేత ఆత్మరూపమే అవుతుంది. కాబట్టి పరతత్వమైనటువంటి ఆత్మయందు బాహ్యత్వము, అభ్యంతరత్వాలు మరి తద్భావనా రూపాలే కానీ ఎవరు ఏది భావిస్తే అటువంటి రూపాలే అయ్యున్నవి కానీ దానికంటే ప్రత్యేకమైనవి కానే కావు. ఎలాగంటే అంతఃకరణమునందు స్వప్నాది రూపభ్రాంతి ఏదైతే ఉన్నదో, అంతఃకరణమునందు ఎప్పుడు మనసుంది, చిత్తము, వీటి ద్వారానే కదా ఈ యొక్క కళలు, వాటి యొక్క భ్రాంతి అనేటువంటి అనుభవాలు ఇవన్నీ భ్రాంతి కలిగేది. అదే బాహ్యం యొక్క జగద్రూపంలో ఉదయించింది. మరి పాత్రద్వయమున ఉన్నటువంటి క్షీరములాగానే 2 పాత్రల్లో పాలున్నాయి. ఆ పాలు ఇక్కడ జాగ్రత్త అనేటువంటి పాత్ర, స్వప్నము అనేటువంటి పాత్రలో ఏమున్నది? అంతఃకరణమే ఉన్నది. అలాగే 2 పాత్రల్లో ఉన్నటువంటి పాలలాగానే ఈ జాగ్రత్త స్వప్నము నందు ఏమైనా ఒకంతైనా భేదం ఉన్నదా? ఇప్పుడు 2 పాత్రల్లో 2 కూడా పాలు పోసి పెట్టాం. ఈ పాత్రలో పాలకి ఆ పాత్రలో పాలకి ఏమైనా భేదం ఉన్నదా? లేదు. 2 కూడా పాలే. అలాగే ఇక్కడ ఏది జాగ్రత్తలో అనుభవించినటువంటి, బాహ్యంలో అంటే జగత్తులో అనుభవించినటువంటిది, ఈ జాగ్రత్తకి స్వప్నానికి ఒకంతైనా భేదం లేదు. ఎందుకు? స్వప్నానుభవం జాగ్రత్తలో లేదు, జాగ్రత్త యొక్క అనుభవం జ్ఞానమునందు లేదు. కాబట్టి ఈ 2 కూడా ఒకంత కూడా లేనిదే అని చెబుతూ, ఈ జాగ్రత్త నందలి పదార్థాల యొక్క స్థిరత్వము, స్వప్నమందలి పదార్థాల యొక్క అస్థిరత్వము ఏదైతే భాషిస్తూ ఉన్నదో, మనకి జాగ్రత్తలో ఉన్నటువంటి పదార్థాలన్నీ కూడా స్థిరంగా ఉన్నట్లు కనపడుతుంది. అదే కలలో అనుభవించినటువంటి పదార్థాల యొక్క స్థితి అది అబద్ధంగా, అస్థిరత్వంగా కనబడుతూ ఉన్నదో అది కూడా భ్రాంతి మాత్రమే అయి ఉన్నది కదా. ఎలాగంటే ఇప్పుడు స్వప్నమందలి శరీరాలకు అంటే మనం స్వప్నంలో అనేక శరీరాలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. అంటే ఎవరో తెలిసిన వారు, తెలియవలసిన వారు, కుటుంబంలో వారు, చివరికి చనిపోయినటువంటి వారు కూడా శరీరాలు కూడా కొన్ని మన కళానుభవంలోకి వస్తూ ఉంటాయి. అది జంతువులు కావచ్చు, వృక్షాలు కావచ్చు, పరిసరాలు కావచ్చు, ఏదో నదులు, తటాకాలు, మరి కొండలు, శిలలు, ఇటువంటివి అనేక రకాలైనటువంటివి రావచ్చు. ఇటువంటి స్వప్నంలో ఉన్నటువంటి శరీరాదులకి మరి ఏది ఆధారం అంటే జాగ్రత్తే కదా ఆధారం. మరి అప్పుడు జాగ్రత్త ఆధారమైనప్పుడు స్వప్నానికి ఏది ఆధేయం? ఆ అనుభవానికి ఏది ఆధేయం? స్వప్నమే ఆధేయం. ఈ ఆధారము, ఈ ఆధేయత్వాలు ఎలాంటివి అంటే జల తరంగాలు లాగానే, జలమే తరంగ రూపంలో కనబడుతూ ఉన్నది. ఆ తరంగం అంటే ఏంటి? నీరే అయినట్లుగా ఈ 2 కూడా వేరుగాకుండా ఉన్నవి కదా. అలాగే మనుజునికి కూడా స్వప్న పదార్థాలు తన యొక్క అజ్ఞానము చేతనే ఎలా కనబడుతూ ఉన్నాయో, అలాగే తనని తెలియడం చేత వెంటనే కూడా వాడు జాగ్రత్త అవస్థ అనేటువంటిది సంభవిస్తుంది. అలా జాగ్రత్త అవస్థ అనేటువంటిది ఎప్పుడైతే సంభవించిందో వాని యొక్క నిజరూపం ఎట్లు మిగిలి ఉన్నదో, అలాగే ఈ శుద్ధమైనటువంటి ఆత్మజ్ఞానము చేత జాగ్రత్త పదార్థాలు కూడా అన్ని ఆత్మరూపాలే అవుతూ ఉన్నవి కదా.
అని చెబుతూ కలనారహితం శాంతం యద్రూపం పరమాత్మనః భవత్యసౌ తత్తద్భావ దతద్భావాన్న తద్భవేత్. అంటే కల్పనారహితమై శాంతమై ఉన్నట్టి ఈ పరమాత్మ యొక్క రూపమే ఆయా పదార్థాల యొక్క భావన చేత ఆ రూపాలే అగుచూ ఉన్నది. అలాగా ఆ పదార్థాలను భావించలేదనుకో ఇంకా ఆ రూపము అది పొందకనే ఉంటూ ఉన్నది. ఎలాగా అంటే దృశ్య కల్పనారహితమై, దృశ్యము లేదు, కల్పన లేదు, మొత్తం నశించిపోయి ఉన్నది. దృశ్యము కల్పన నశింపజేసుకొని శాంతమైనటువంటి పరమాత్మ యొక్క ఏ రూపమైతే ఉన్నదో దానిని గురించినటువంటి భావన చేశామనుకో ఆ భావన చేత జీవునికి ఆ పరమాత్మ భావనే, ఆ పరమాత్మ యొక్క రూపమే లభిస్తూ ఉన్నది కదా. అంటే భావన చేయకపోతే అది లభించదుగా అని చెబుతూ స్వప్నాదుల యొక్క జ్ఞానము అంటే స్వప్నము, జాగ్రత్త, సుషుప్తి మొదలైనటువంటి జ్ఞానము దానిని అనుభవించాము అనేటువంటి తెలివి నశించింది. అలా శమించిపోగా శుద్ధమైనటువంటి ఈశ్వర రూపమే ఏదైతే మిగిలి ఉంటుందో, ఎప్పుడైతే స్వప్నం కానీ, జాగ్రత్త కానీ, సుషుప్తి కానీ మొదలైనటువంటి వాటికి సంబంధించినటువంటి జ్ఞానం అంతా శమింపజేశామనుకో అప్పుడేం మిగిలి ఉంటుంది అంటే శుద్ధమైనటువంటి ఈశ్వర రూపమే మిగిలి ఉంటుంది. అది దేశకాలాదుల యొక్క అభావము వలన అంటే ఈ ప్రదేశమని, ఈ సమయమని, ఈ యొక్క రూపము అనేటువంటి భావము లేకపోవడం వలన అది ఉన్నదని కానీ లేదు లేదని కానీ చెప్పగలుగుతామా అంటే చెప్పలేం. ఎందుకు? స్వరూపం యొక్క ఆ బాధ వలన. అక్కడ స్వరూపం యొక్క బాధ అనేటువంటిది లేదు కాబట్టి అది వాక్కునికి విషయము అనేటువంటిది అవుతుందా? వాక్కునికి, మాట్లాడడానికి, మాటలతో చెప్పడానికి విషయము కానే కాదు అని చెబుతూ ఆత్యంతిక భాంతిలయే యుక్త ఏవావగచ్చతి స్వరూపం నోపదేశస్య విషయో విదుషో హితత్. అంటే భ్రమ యొక్క సంపూర్ణ వినాశనాన్ని సమాధి ఎందుండేటువంటి యోగి మాత్రమే ఎరుగుతాడు కదా. ఎలాగా? ఏ సమస్థితిలో వాని యొక్క బుద్ధి సమస్థితిలో సమధి అంటే సమస్థితిలో సమరూపమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి ఆ పరమాత్మ స్థితి యందు ఊనుకొని ఉన్నటువంటి స్థితియే సమాధి స్థితి. ఆ సమాధి స్థితిలో ఉన్నటువంటి యోగి మాత్రమే భ్రమ పూర్తిగా నశించిందా లేదా. అది నశించకపోతే వానికి సమాధి అనేటువంటిది అంకురించదు, సంభవించదు. కాబట్టి వాడు సంపూర్ణమైనటువంటి భ్రమ యొక్క వినాశాన్ని సమాధిలో ఉండేటువంటి యోగికి మాత్రమే తెలుస్తుంది. ఎందుకు? అటువంటి సంపూర్ణ సమాధి సాధించాడు అంటే వాడు సంపూర్ణమైనటువంటి భ్రమ యొక్క వినాశనాన్ని పొందినట్లే కదా. ఎందుకంటే సర్వభ్రమలు కూడా నాశరూపమైనటువంటి ఆత్మ, అది నశిస్తేనే ఆత్మ అనేటువంటి సాక్షాత్కరిస్తుంది. ఆ ఆత్మ సాక్షాత్కారము ఉపదేశం యొక్క విషయము కానే కాదు కదా. అది విఘ్నుల యొక్క, అనుసరించేటువంటి వారి యొక్క, జ్ఞానుల యొక్క అనుభవానికి మాత్రమే విషయం అవుతుంది. అటువంటి దాని యందు శిష్యుని యొక్క బుద్ధిని ప్రవృత్తం చేయటం ఏ కదా ఉపదేశం యొక్క ఫలము అయి ఉన్నది అని చెబుతూ దృశ్యభ్రాంతి అనేటువంటిది సంపూర్ణంగా నశించిపోయిందనుకో మిగిలి ఉండేటువంటిది ఆత్మస్వరూపము. ఆ ఆత్మస్వరూపాన్ని సమాధిస్థుడు ఎవడైతే సమాధి స్థితి యందు ఉన్నటువంటి జ్ఞాని స్వానుభవము చేతే వాని యొక్క అనుభవ సిద్ధి చేతనే తెలియగలుగుతాడు. ఈ విధంగా అనుభవము చేతనే దానిని ఎరగాలి కానీ ఉపదేశము బోధించడానికి అయితే అటువంటి స్థితి, ఏకత్వ స్థితి అనేటువంటిది బోధించడానికి సాధ్యపడదు. కానీ ఆ స్వరూపము అనుభవం నందు బాగుగా గోచరిస్తూ ఉంటుంది. అంటే అనుభవం నందు అనుభవ సిద్ధి అనేటువంటిది వానికి బాగా తెలుస్తూ ఉంటుంది.
అని చెబుతూ శాంతం నిరస్త భయమాన విషాదలోభ మోహాత్మదేహ మనసేంద్రియ చిత్తజాడ్యం త్యక్వాహమక్షయమపస్త సమస్త భేదం నిర్వాణమేకామజమాసితుమేవ యుక్తం. ఓ రామచంద్ర, కాబట్టి అహంకారాన్ని వదిలివేసి భయము, అభిమానము, విషాదము, లోభము, మోహము మొత్తాన్ని కూడా వదిలివేయు, పారద్రోలు. దేహం యొక్క ఇంద్రియాలు అయినటువంటివి ఏంటవి? మనసు, చిత్తము, బుద్ధి, అహంకారము. ఇవన్నీ కూడా జడత్వము లేకుండా శాంతుడవై సమస్త భేదాలు కూడా నశింపజేసి శూన్యమై నశింపనై ఏది అక్షయమై నశింపు లేనటువంటి ఏకమే అయి ఉన్నటువంటి ఒక్కటిది అయి ఉన్న పుట్టనటువంటి నిర్వాణ రూపమే అయినటువంటి బ్రహ్మమై సమాధి ఉండుటే కదా యుక్తమైనటువంటిది. అంటే రామ, అహంకారాన్ని వదిలివేయు, భయము లేకుండా ఉండు, అభిమానము పారద్రోలు, దుఃఖాన్ని వదిలివేసేయి, లోభము, మోహము, దేహ సంబంధమైన మనసు, ఇంద్రియాలు, చిత్తాలు ఇవన్నీ కూడా జడత్వాలు లేనిది ఉన్నటువంటిది. ఇక అక్కడ మనసు లేదు, దేహం లేదు, మోహం లేదు, లోభం లేదు, అభిమానం లేదు, విషాదం లేదు, దేహం లేదు, మనన ఇంద్రియాదులు, చిత్తాదులు కూడా వాటి యొక్క జడత్వాదులు కూడా లేనిది అయి ఉంటుంది. ఏంటది అంటే శాంతమై ఉంటుంది, నశింపు లేనిది అయి ఉంటుంది, సమస్త భేదాలు కూడా వదిలివేసినది అయి ఉంటుంది, ఏకరసమాత్రమై ఉంటుంది, జన్మరహితమైనటువంటి పుట్టుక లేనిది అయి ఉంటుంది. అదే కదా నిర్వాణ రూపమైనటువంటి మోక్షరూప బ్రహ్మము అయి ఉండడం అనేటువంటిది. ఆ బ్రహ్మము అయి ఉండటే కదా యుక్తమైనది, సరి అయినది. అంతేకాని ఈ దేహము మొదలైనటువంటి దృశ్య రూపమై ఉండడం అనేటువంటిది ఎప్పటికీ కాదు అని చెబుతూ చితాగ్రస్తమచిద్రూపమసదేవ సదేవవా నకిం చిన్నష్టమిత్యత్ర నిర్వాణ స్థితిరీర్యతే. అంటే అసత్తయున్నను లేదా సత్తయున్నను అచిద్రూపం యొక్క చిత్తు యొక్క అంటే అచిద్రూపము చిత్తు యొక్క అంతర్గతమే అయి ఉన్నది కాబట్టి వాస్తవానికి ఏమీ నశించడం లేదు అని ఈ నిర్వాణ స్థితిని గురించి ఇక్కడ తెలియజేస్తూ ఈ నిర్వాణ ప్రకరణమునందు ఉత్తరార్ధమున నిర్వాణ యుక్త్యుపదేశ వర్ణనము అనేటువంటి దానిని గురించి తెలియజేసి శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇంకా ఇలా చెప్తూ ఉన్నారు. యదాచితి ప్రసరతి తదాహంత జగద్భ్రమ అసా దేవాభ్యుదేతీవ స్పందాదపి చ వాయుత. రామచంద్ర, అవిద్యావృతమగు చైతన్యము ఎప్పుడూ కూడా విషయాల యందు వ్యాపిస్తూ ఉన్నదో అప్పుడు చలనము చేత వాయువులాగానే అసద్రూపమే అయినటువంటి అహంకారాది జగద్భ్రమ అనేటువంటిది ఉదయిస్తున్నదయ్యా. ఓ రామ, అవిద్యతో నిండబడినటువంటి అజ్ఞానముతో చుట్టబడినటువంటి చైతన్యము ఎప్పుడైతే విషయాల పట్ల వ్యాపిస్తూ ఉన్నదో ఈ దృశ్యమాన సంబంధమైన దేహలోకతల పట్ల అది వ్యాపిస్తూ ఉన్నదో, అది ఎందుకు వ్యాపించింది? అజ్ఞానముతో నిండబడి ఉన్నది కాబట్టి. ఆ విధంగా అవిద్యావృతమైనటువంటి చైతన్యం ఎప్పుడైతే ఈ విషయాల పట్ల వ్యాపితమవుతూ ఉన్నదో అప్పుడు ఎలాగంటే మరి చలనము చేత వాయువులాగానే కదలిక చేత వాయువు ఉన్నట్లుగానే ఈ యొక్క అసద్రూపమే అయినటువంటి అసలు స్థిరము కానటువంటి ఈ అహంకార మనసు, చిత్త, బుద్ధి మొదలైనటువంటి ఈ యొక్క అంతఃకరణాలతో కూడినటువంటి అహంకారము, నేను అనబడేటువంటిది, ఇది నాది అనేటువంటి జగత్తు, ఈ యొక్క జగద్భ్రమ ఏదైతే ఉన్నదో ఇదంతా కూడా ఏంటి, ఎలా పుట్టుకొస్తుంది, ఎలా సంభవిస్తుంది అంటే అవిద్యతో నిండిపోయినటువంటి
డి ఎప్పుడైతే ఆ విద్యతో నిండిపోయినటువంటి చైతన్యము చిత్తు విషయాలను వ్యాపించినప్పుడు మాత్రమే ఈ అహంకారము మొదలైనటువంటి నేను నాది అనేటువంటి ఈ జగద్భ్రమ అనేటువంటిది పుట్టుకొస్తూ ఉన్నది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.